ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగే అవినీతి ఆ అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవకతవకల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో కాకినాడ కేంద్రంగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ బియ్యం మాఫియాకి పాల్పడినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారని, ఇక అవినీతికి పాల్పడిన వారు తప్పించుకోవడం కష్టం అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని అంశాల్లో నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని శాఖలలో అవినీతి అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఏ శాఖల్లో ఎంత అవినీతి జరిగింది, ఎంత అవకతవకలు జరిగాయి అనే దాని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని, అందులో భాగంగానే కాకినాడ కేంద్రంగా చేసుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన గతంలో ఈ బియ్యం మాఫియాకి పాల్పడినటువంటి నేపథ్యంలో దాని మీద విచారణ చేపట్టబోతున్నారు. దాంట్లో అవకతవకలు పాల్పడిన వారు రానున్న రోజుల్లో కటకాలరాలు పాలవడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? రైస్ మాఫియా డాన్, రేషన్ మాఫియా డెకాయిట్. ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన మంత్రులు ఏ విధంగా పావులు గదుపుతున్నారో మనం చూస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున కాకినాడ పోర్టు నుండి విదేశాలకి రేషన్ బియ్యం ఎగుమతులు చేశారని, కుప్పం దగ్గర నుంచి నీకు సిక్కోలు దాకా, చిత్తూరు జిల్లా నుంచి మొత్తం శ్రీకాకుళం దాకా రేషన్ బియ్యం అంతా కూడా ఎక్కడికి కాకినాడ పోర్టు అడ్డాగా విదేశాలకు ఎగుమతి అవ్వడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాకముందు కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయితే ఇప్పుడు 56 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. ఎక్కడ 18 లక్షల టన్నులు, ఎక్కడ 56 లక్షల టన్నులు? అంటే ఎంత పెద్ద ఎత్తున 3 రెట్లు నీకు జరిగిందంటే, ఇంకా వీళ్ళు అసలు 15,000 కోట్లు దోపిడీ అని. ఏది ఈ ఒక్క రేషన్ రైస్ మాఫియా ద్వారా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రేషన్ బియ్యాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పంపించటం. నిన్న నాదెళ్ల మనోహర్ చేసిన సమీక్షలో పౌర సరఫరాల మంత్రి అసలు ఒక గ్రీన్ ఛానల్ పెట్టాడని అన్నారు. నీకు తెలుసు గ్రీన్ ఛానల్ అంటే, ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ గుండె మరి ఆగకూడదు కదా, నీకు ఎయిర్పోర్ట్లో వాళ్ళు దించిన దగ్గర నుంచి నీకు అసలు ఎక్కడ ఆపటానికి వీలేదు, హాస్పిటల్లో వెళ్ళిపోవాలి. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు. అంటే ఆ గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగినంతగా ఇక్కడ ఈ రేషన్ మాఫియా జరిగిందా? గ్రీన్ ఛానల్ అంటే అసలు వీళ్ళ వెహికల్స్కి ఎక్కడ ఆపటానికి వెళ్ళేదన్నమాట. ఎక్కడి నుంచి, చిత్తూరు నుంచి నీకు కాకినాడ వెళ్ళిపోవటం, అటు శ్రీకాకుళం నుంచి కాకినాడ రావటం. వీళ్ళు అసలు ఈ రేషన్ బియ్యం పేదలకు ఇస్తుందే దీనికోసమా? ద్వారంపూడి దోపిడీ కోసమే ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ పోర్ట్ఫోలియోలు పనిచేశాయా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ సివిల్ సప్లైస్ మంత్రులుగా చేసింది ఎవరు? మొదటి కృష్ణుడు కొడాలి నాని, రెండవ కృష్ణుడు కారుమూరి నాగేశ్వరరావు. మామూలు వ్యక్తులు కాదు, ఇద్దరే. ఏది అవినీతి ఘనా పార్టీలు. ఇప్పుడు డెకాయిట్ నెంబర్ 1, డెకాయిట్ నెంబర్ 2, డెకాయిట్ నెంబర్ 3. 15,000 కోట్లు ఒక్క రేషన్ బియ్యం ద్వారా అతను కొల్లగొట్టాడంటే ఇక నువ్వు చూసుకో ఏ విధంగా జరిగిందో. ఇప్పుడు మామూలుగానే అది 36 రూపాయలు కిలో బియ్యం ప్రభుత్వం కొనేది. 36 రూపాయలు పెట్టి కొన్న బియ్యాన్ని వీళ్ళు ఏదో రూపాయికో ఎంతో పంపిణీ చేస్తున్నారు. 2 రూపాయల బియ్యం అది ఆయన పెట్టాడు ఎవరు? ఎన్టీ రామారావు మనకు అప్పట్లో. అది రూపాయికి ఇస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి హయాం నుంచి. ఇప్పుడు ఆ బియ్యం మరి పేదలు ఏం చేస్తున్నారు? అది తినకుండా వాళ్ళు అదే రేషన్ బియ్యం ఏం తింటాం అన్నట్టుగా వాళ్ళు మామూలు మంచి బియ్యమే కొనుక్కుంటున్నా. దీంట్లో ఎవరైనా అంతే కదా, ఆహారం మంచిది కదా. ఈ బియ్యం ఏం చేస్తున్నారు? 8 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు.
ఈ ద్వారంపూడి బ్యాచ్కి. వీళ్ళంతా కూడా ఇదొక పెద్ద మాఫియా అంటోంది. అందుకే ఇదొక సైకిల్ అనమాట, రీసైకిల్ ఈ బియ్యాన్ని అంతా కూడా. ఇప్పుడు ఈ 8 రూపాయలకి ఆ బియ్యం కొని మళ్ళీ వాటిని పాలిష్ పట్టించడం, పట్టించి నువ్వు విదేశాలకి ఇదే నెంబర్ 1 రైస్ కింద ఎక్స్పోర్ట్ చేయటం, డిస్టిలరీస్కి ఇవ్వడం, అక్కడ మళ్ళీ దీంతో మద్యం తయారీ చేయటం. ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సైకిల్, ఒక మాఫియా పనిచేస్తున్న దీంట్లో ఈ మాఫియా డాన్ ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అతనేమో ఎమ్మెల్యే అక్కడ. సరే, జగన్మోహన్ రెడ్డికి అతను బాగా కుడి భుజం. సాక్షి కార్యాలయాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయన్నీ అతని పేరు మీదే ఉంటాయి. ఆ భూములన్నీ కూడా అతని పేరు మీద, అంటే ఒక రకంగా అతను బినామీ. జగన్మోహన్ రెడ్డికి బినామీగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మనం గతంలో తెలుగుదేశం విమర్శలు మనం చూసాం, పుస్తకాల మీద పుస్తకాలు చూసామన్నమాట. అంత పార్ట్నర్ అయిన దీంట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళ నాన్న. సినిమా చూడు. ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి. అసలు ఎక్కడ ఎలాంటి స్మగ్లింగ్ జరిగినా నీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినపడుతోంది. అక్కడెక్కడో కాకినాడ సముద్రంలో స్టీమర్ తగలబడింది, దాని వెనక కాకినాడ ద్వారంపూడి హస్తం ఉందని మనం ప్రచారం చూసాం సోషల్ మీడియాలో. నిన్న అక్కడెక్కడో విశాఖ ఎక్కడికో ఒక కంటైనర్ ఏదో వచ్చింది, అది ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది. ఇది బ్రెజిల్ నుంచి ప్రారంభమై అది జర్మనీలో ఆగిందనుకుంటా, మళ్ళీ జర్మనీ నుంచి తిరుగుతూ వచ్చి విశాఖ వచ్చిన కంటైనర్లో నీకు మరి పెద్ద ఎత్తున నీకు డ్రగ్స్ ఉన్నాయని, ఆ సంధ్య ఎక్స్పోర్ట్స్ ఏదో ఎవరికో సంబంధించినటువంటి దీంట్లో దాని వెనక కూడా వచ్చిన పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అదొక డ్రగ్స్ మాఫియా డాన్ అన్న దీంట్లో. అదే కాదు, ఇప్పుడు ముంద్రాలో పోర్ట్ పట్టుకున్నారు. నీకు ఎప్పుడు 4 years బ్యాక్ మనం చూసాం. గుజరాత్లో ముంద్రా పోర్ట్లో నీకు 25,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకుంటే అక్కడ తీగ లాగితే నువ్వు డొంక విజయవాడలో కదిలింది అనుకున్నావు. విజయవాడలో ఆగల ఆ డొంక. ఏది సత్యనారాయణపురంలో డొంక కరెక్టే, సత్యనారాయణపురంలో డోర్ నంబరే అక్కడ ఉంది. అక్కడ డొంక లాగితే నీకు కాకినాడ దగ్గర కదిలింది. అంటే ముంద్రా పోర్ట్ అంటే ఎవరు? ఇప్పుడు అక్కడ బుక్ చేసిన 25,000 కోట్ల డ్రగ్స్ సత్యనారాయణపురం డోర్ నంబర్ కరెక్టే. అతన్ని ఊరే ఊరు ద్వారంపూడి. ఇప్పుడు ఆ 25,000 కోట్ల డ్రగ్స్ తెప్పించినాడు, ఆ అడ్రస్ సత్యనారాయణపురం విజయవాడ డోర్ నంబర్ ఇచ్చినాడు. అతని నేటివ్ విలేజ్ ఏది? ద్వారంపూడి అనమాట, కాకినాడ పక్కన. ఈ ద్వారంపూడి డ్రగ్స్కి ద్వారంపూడికి నీకు అసలు ఎంత కనెక్టివిటీ ఉందో నీకు ఎక్కడే అర్థమవుతోంది. అతను ఒక రైస్ మాఫియా, రేషన్ రైస్ మాఫియాయే కాదు, ఇటు డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, వీటన్నిటిల్లో అతని పేరు వినపడిన నేపథ్యంలో ఇవాళ దీనిపైన కనుక నాదెండ్ల మనోహర్ ఉక్కుపాదం మోపి ఇప్పటికే నీకు పరుగులు తీపిస్తున్నాడు, గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు, మొత్తం తనిఖీలు చేస్తున్నాడు. ప్రతి సివిల్ సప్లైస్ ఆఫీస్కి వెళ్ళి బస్తాలో తరుగు చూస్తున్నాడు. ప్రతి దానిలో కూడా నీకు 100 గ్రాములు తగ్గుతోంది. గ్రాము కూడా తగ్గడానికి వీల్లేదని హెచ్చరికలు ఇస్తున్న దాంట్లో ఎలా సివిల్ సప్లైస్లో నీకు ఈ తిమింగలాలు చేరాయి, ఈ పంది కుక్కులు. ఇవి తిమింగలాలు కాదు, రైస్ తినే బియ్యం తినే వాటిని ఏమంటారు? పంది కుక్కులనే అంటారు అనమాట. ఈ పంది కుక్కులన్నీ పట్టుకోవాలి. ఎవరు? నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీటన్నిటిపైన కూడా ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలా. పంది కుక్కులు బయటపడాలంటే మామూలు విషయం కాదు, పొగ పెడితే తప్ప బయటపడవన్నమాట. అప్పుడు మరి సివిల్ సప్లైస్లో ఇవాళ నాదెండ్ల మనోహర్ పెట్టిన పొగ ఈ పంది కుక్కుల్ని ఎంతవరకు బయటేస్తుందో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.